కూటమి నేతల కనుసన్నల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతోంది. కొవ్వూరు నుంచి భారీగా తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. 3 రీచ్ల నుంచి తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో డంపింగ్ చేసి అక్కడి నుంచి ఇసుకను తరలిస్తున్నారు. ఈ దందా 3 నెలలుగా సాగుతోంది. తాజాగా తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 21 లారీలను అధికారులు గుర్తించారు. కొందరు అధికారులు మామూళ్ల మత్తులో తూగుతుండటంతో కూటమి నాయకుల ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ విభాగాలు సైతం నామమాత్రపు తనిఖీలు చేసి చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చెప్పండి, ఇసుక రీచ్ల దందా అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా చూస్తున్న పరిస్థితి అయినా కూడా ఎక్కడా అడ్డుకట్ట పడే ప్రయత్నం కనిపించట్లేదు మనకి ప్రభుత్వం వైపు నుంచి. ఏం జరుగుతోంది? బిందు ప్రధానంగా చూసుకునే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తం కూడా యథేచ్ఛగా కూటమి నేతల కనుసన్నల్లో కూడా ఇసుక మాఫియా నడుస్తుందని చెప్పొచ్చు. చూస్తే కనుక సామాన్యుడికి ఉచిత ఇసుక అంటూ పేరుకే అంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో అది ఎక్కడ అమలు కావటం లేదు. మరోవైపు బడా బిల్డర్లు, మరోవైపు ఎవరైతే ఇతర రాష్ట్రాలకు కూడా యథేచ్ఛగా కూడా ఇసుక తరలించుకుపోతారని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ చూసిన కనుక కొవ్వూరు నియోజకవర్గం నుంచి కూడా తెలంగాణకు అక్రమ రవాణా ఇసుక యథేచ్ఛగా జరుగుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి 3 రీచ్లు ఏతున్నాయో కొవ్వూరు గాని, తాళపూడి గాని, కుమారదేవం సంబంధించినటువంటి రీచ్లు ఉన్నాయి. ఈ రీచ్లన్నీ కూడా కూటమి నేతల కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ప్రభుత్వం పేరుకి మాత్రం టన్నుకు సంబంధించి 120 రూపాయలకి తీసుకెళ్తామని చెబుతున్నా గానీ ఇక్కడ చూస్తే కనుక టన్నుకు సంబంధించి 300 రూపాయలకి తీసుకెళ్లిపోయి ఎవరైతే తెలంగాణ సరిహద్దు గ్రామాలు అవుతున్నాయో ఇక్కడ నుంచి కొవ్వూరు నుంచి కూడా గోపాలపురం, ప్రధానంగా చూసిన పోలవరం నియోజకవర్గం, అక్కడ నుంచి చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి తీసుకెళ్లి అక్కడ సరిహద్దు గ్రామాల్లో కూడా డంప్ చేస్తున్నారు. అక్కడ నుంచి డంప్ చేసినటువంటి గ్రామాల నుండి చూస్తే కనుక అక్కడ నుంచి హైదరాబాద్ కు సంబంధించి విత్తలవిడిగా కూడా ఉన్నటువంటి చూస్తే నెలకి 3 నెలలుగా చూస్తే కనుక ఈ దందా కొనసాగుతుందని చెప్పొచ్చు. సుమారు 100 నుంచి చూస్తే కనుక లారీలు చూస్తే 150 లారీల వరకు కూడా విత్తల మీద కూడా అర్ధరాత్రి కూడా తోలుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వీటికి సంబంధించి కూడా కూటమి నేతలకు సంబంధించినటువంటి ఎస్కార్ట్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే సుమారు నిన్న చూస్తే కనుక తెలంగాణ నుంచి అక్రమంగా వెళ్తున్నటువంటి 21 లారీలకు సంబంధించి కూడా మీడియా ప్రతినిధులు అడ్డుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అడ్డుకోవడంతో పూర్తిగా పోలీసులు కూడా వాటిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే 3 నెలలుగా ఈ తతంగం అంతా జరుగుతున్నా కానీ అధికారులు మాత్రం పూర్తిగా మామూలు మత్తులో ఉన్నారని చెప్పి పూర్తిగా విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. చూస్తే కనుక ఏదైతే ప్రధానంగా అడ్డుకట్ట వేయాల్సినటువంటి పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, మైనింగ్ శాఖలు కూడా ముద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వీరంతా కూడా ఒకటే కోరుకున్నారు, సామాన్యులు అయితే ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఉపాధి రంగానికి సంబంధించి 17 రంగాలకు సంబంధించిన కూలీలు కూడా తీవ్ర నష్టపోతున్నారు. మరి కూటమి నాయకుల మట్టికి జేబులు నింపుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.